పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది 525వ శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞం. ఈ భగవద్గీత పారాయణ యజ్ఞం కాదు, భగవద్గీత పారాయణ యజ్ఞం కాదు. దీని పేరేం పేరు? భగవద్గీత జ్ఞానయజ్ఞం అన్నమాట. అయితే సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం. సర్వోపనిషదో గావో అంటే 186 ఉపనిషత్తుల సారాంశం. ఏది? భగవద్గీత. ఆ సారాంశాన్నంతా అర్జునుడికి ఉపదేశం చేసిండనమాట. అర్జునుడు సంసారే, ఉపదేశం చేసిన కృష్ణుడు కూడా సంసారే. సంసారం అనేది తప్పదది, కానీ సంసారం చేసుకుంటూనే అసంసారి కావాలి. సంసారి చేసుకుంటేనే అసంసారి ఎట్లా? సంసారం చేసుకుంటేనే అసంసారి. ఇప్పుడు ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. భగవద్గీతలో ఇది. ప్రకృత్యైవ చ కర్మాణి అంటే నువ్వు బ్రహ్మచారి కర్మ చేసినా, గృహస్థ కర్మ చేసినా, వానప్రస్థ కర్మ చేసినా, సన్యాస కర్మ చేసినా, మనకెన్ని కర్మలు ఉన్నాయి చెప్పండి? 4. బ్రహ్మచారికి బ్రహ్మచారి కర్మ ఉంటుంది, గృహస్థుడికి గృహస్థ కర్మ ఉంటుంది, వానప్రస్థుడికి వానప్రస్థ కర్మ ఉంటుంది, సన్యాసికి సన్యాస కర్మ ఉంటుంది. ఈ కర్మలు ఇక ఈ మనుషులుండే ఇంత 4 భాగాలే కదా ఉండేదిగా. ఈ కర్మలు ఉన్నాయి కదా, ఈ కర్మలు అనేది ప్రకృత్యైవచ కర్మాణి. ఈ కర్మలు ప్రకృత్యైవచ అంటే ప్రకృతి మాత్రమే ఏవచ అన్నాడు. ప్రకృతి అంటే ప్రకృతి మాత్రమే చేస్తున్నది. క్రియమాణాన్ని ఈ విధంగా పుట్టిన నుండి సచ్చిందాకా ఈ కర్మలన్నీ ప్రకృతే చేస్తుండగా అహంకార విమూఢాత్మ అంటే తెలియనివాడు కర్త అహమితి మన్యతే, నేనే చేస్తున్నాను అని అనుకుంటాడంట. మీకేమైనా అర్థమైందా? ఇది ఏదో చెప్తున్నావు, అర్థమైతే మాకెందుకు, కాకపోతే మాకెందుకు, వచ్చినామో కొంచెంసేపు కూర్చుంటామో యజ్ఞం అయిందాక, తర్వాత భోజనం చేసుకొని ఎవరి దారికి వాళ్ళు పోతాము, అది ఎందుకు మాకు అవసరమా అని అనుకునే వాళ్ళు కూడా ఉండరా? కానీ ఇక్కడ ఏంటంటే ప్రకృతి అయివచ కర్మాణి, ప్రకృతి మాత్రమే చేస్తుంది. అయితే దీనికి తాత్పర్యం ఏంటంటే ఈ శరీరము 3టితో నడుస్తుంది. ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడు. ఒకటి ప్రకృతి, పురుషుడు. శరీరము ప్రకృతి, మనస్సు ప్రకృతి, మనం పురుషుడు. పురుషుడు అంటే ఆత్మ. పురుషుడు అంటే ఏంది? ఆత్మ. ఈ పురుషుడు ప్రకృతి 2 కలిసి ఈ సృష్టి నడుస్తున్నదన్నమాట. అయితే మరి ఈ సృష్టి నడుస్తుంది కదా, నడవడం అంటే ఏంటంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ 3. ఇదే నడవడం, ఇంకేముంది? జాగ్రత్తలో కొంతసేపు ఉంటాం, స్వప్నంలో కొంచెంసేపు ఉంటాం, సుషుప్తిలో కొంచెంసేపు ఉంటాం. ఇక నిన్న 3 అయిపోయినాయి, మొన్న 3 అయిపోయినాయి, అవతల మొన్న 3, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఇక జీవితాంతం ఇదే నడుస్తూ ఉంటుందన్నమాట. ప్రకృతి అయివచ కర్మాణి. బ్రహ్మచారి అయినా ఈ 3 జాగ్రత్త స్వప్న సుషుప్తులే, గృహస్థులైనా ఈ 3 జాగ్రత్త స్వప్న సుషుప్తులే, సన్యాసి అయినా 3, బ్రహ్మదేవుడైనా 3. ఈ 3 కూడా ఈ కర్మ అనేది
జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది అన్నమాట. ఈ 14లో. కానీ ఈ కర్మ చేసేది ఎవరు అంటే ప్రకృతి అయివచ, ప్రకృతి మాత్రమే చేస్తుంది. ఇక్కడ ప్రకృతికి అర్థం ఏంది అంటే బుద్ధి అని. ప్రకృతికి అర్థం ఏంటంటే బుద్ధి అని. బుద్ధి అన్నా, అంతఃకరణం అన్నా, మనస్సు అన్నా నానా రకాలుగా పేర్లు ఉంటాయి, కానీ బుద్ధి మాత్రం చేస్తుంది అన్నమాట. ఏ విధంగానైతే ఆ ఫ్యాన్లకు కరెంటు పోగానే ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది? తిరుగుతుందా తిరగదా? కరెంట్ ఏమైనా తిరుగుద్దా? కరెంట్ అట్లే ఉంటుంది. ఏం తిరుగుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది అన్నమాట. ఆ విధంగానే పురుషుడు అంటే ఆత్మ మనం కరెంటులాగా, బుద్ధి ఏమో ఫ్యాన్ లాగా. ఆ ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయి? 3 రెక్కలు ఉంటాయి. ఈ బుద్ధికి కూడా 3 రెక్కలు ఉంటాయి. ఒకటి జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్న అవస్థ, ఇంకొకటి సుషుప్తి అవస్థ. ఆ కరెంటు పోతే ఆగిపోతుంది. ఈ మన కరెంటు పోయేది కాదు. ఇక జాగ్రత్త స్వప్నము సుషుప్తు, జాగ్రత్త స్వప్నము సుషుప్తి తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. మరి రోజుకు ఒక చుట్టు తిరుగుతుంది ఇది. రోజుకి ఎన్ని చుట్లు తిరుగుతావయ్యా? ఒకటి జాగ్రత్త, ఒకటి స్వప్నం, ఒకటి సుషుప్తి. ఎన్ని చుట్లు అయినాయి? రోజుకు 3 చుట్లు తిరుగుతుంది అంతే. ఒకటి జాగ్రత్త, ఒకటి ఈ 3 తిరిగితే ఒక చుట్టు, రోజుకు ఒక చుట్టు అంతే. 3 తిరిగితే ఒక చుట్టు అవుతుంది. అయితే నెలకు 3 చుట్లు తిరుగుతుంది. నెలకు 30 చుట్లు తిరుగుతుంది. ఇక ఎన్నో తిరుగుతూనే ఉందన్నమాట. మళ్ళీ జన్మ తర్వాత జన్మ. ప్రకృతి వచ్చ కర్మాణి క్రియమానాన్ని సర్వచ అహంకార విమూఢాత్మ. కానీ ప్రకృతి కర్మ చేస్తుంటే నేను చేస్తున్నాను అని అంటాడు అనమాట. ఎవడు? తెలియని వాడు. మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండరా? ఎవరన్నా పెళ్లి చేసుకున్నారు? ఏం మాట్లాడతలేరు. ఎవరు పెళ్లి చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండరా? పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకోలేదా? చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్నది మీరు కాదు, మీ బుద్ధి. పెళ్లి ఎవరు చేసుకో? బుద్ధి చేసుకున్నది. నీకు బుద్ధి పుట్టింది, చేసుకున్నావు. బుద్ధి పుట్టకపోతే చేసుకుంటావా? ఇప్పుడు నేను చేసుకోలేదు, నాకు బుద్ధి పుట్టలేదు, వద్దు అనుకున్నా. బుద్ధి పెళ్లి చేసుకుంటుంది, కానీ నేను చేసుకున్నామనిపిస్తుంది. బుద్ధి పిల్లలు కట్టది, నేను పిల్లలు కన్నా అంటాడు. బుద్ధి సంసారం చేస్తుంది, నేను సంసారం చేస్తున్నా అంటాడు. ఏ కర్మ చేసినా బుద్ధి మాత్రమే చేస్తుంది, కానీ మనము పురుషులు మనం ఏ కర్మ చెయ్యం. ఈ విషయం తెలియని వాడు నేనే కర్మ చేస్తున్నా అంటే, నేను గృహస్థ కర్మ చేస్తున్నా, బ్రహ్మచారి కర్మ చేస్తున్నా, రకరకాల కర్మ, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, యజ్ఞం చేస్తున్నా, దానం చేస్తున్నా, పుణ్యం చేస్తున్నా, పాపం చేస్తున్నా, ఎన్నో చేస్తున్నా అంటాడు. కానీ అన్నిటికీ అన్ని బుద్ధి మాత్రమే చేస్తుంది. మనం మాత్రం ఎట్లాంటి కర్మ చెయ్యము అని భగవద్గీత చెప్తున్నది. కానీ మీకు అట్లా అనిపిస్తుందా? నేనే చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మరి మీకేమి ఇట్లా అనిపించే, భగవద్గీతనేమో అట్లా చెప్తే, మరి ఏది కరెక్ట్? రెండిట్లా ఏది సరి అయింది చెప్పండి? ఏం మాట్లాడతలేరు? భగవద్గీతనే కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే మనం తెలిసి తెలవక అంటున్నాం, భగవద్గీతనేమో తెలిసి అంటున్నాం అన్నమాట మనం ఏం చెయ్యమని. మరి మనకేం చెయ్యము అనేది ఎట్లా తెలవాలి? మనకు చేస్తున్నామని అనిపిస్తుంది. నేను పుణ్యాత్ముని, నేను పాపాత్ముని, నేను వైశ్యుని, నేను శూద్రుణ్ణి, నేను పైసలున్నోని, నేను పైసలు లేనోని, నేను పుణ్యాత్ముని, నేను పాపాత్ముని, నేను ముసలాయినా, నేను వయసులో ఉన్నా, నేను సంసారిని, నేను సన్యాసిని అని మనకు అనిపిస్తుందా? అనిపిస్తలేదా? మరి దీని కథ ఏంది? భగవద్గీతనే అట్లా చెప్పే. మరి దీని కథ ఏంది అంటే, వాస్తవికంగా మనం ఏం చేయకపోయినా చేసినట్టు అనిపిస్తుందంటే దీంట్లో ఏదో తాత్పర్యమో ఉన్నది. ఆ తాత్పర్యాన్ని మనం ఏం చేయాలంటే గ్రహించాలి. ఆ తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అయితే ఇదంతా ఎందుకు అనిపిస్తుందంటే ఆత్మజ్ఞానం లేనందువల్ల. ఆత్మజ్ఞానము లేనందువల్ల. మనకు శరీరం ఉంది, పొద్దునే చెప్పిన మనకు శరీరం ఉంది, మనకు మనస్సు ఉంది. అయితే ఈ శరీరం నీది, ఈ మనస్సు నీది, మరి నువ్వెవరు తెలియదు. నీ శరీరం నీకు తెలుస్తుంది, నీ మనస్సు నీకు తెలుస్తుంది. మరి ఈ శరీరం నీది, ఈ మనస్సు నీది, మరి నువ్వెవరు అవి చెప్పలేకపోతుంది. నేనెవరో కానీ నేనెవరో తెలియదు, నేనున్నా. ఈ శరీరం ఉపయోగించుకుంటున్నా, ఈ మనస్సును ఉపయోగించుకొని సంసారమో సన్యాసమో చేస్తున్నా, కానీ నేనెవరు అంటే తెలియదు అనమాట. ఈ తెలుసుకోవడం కోసము తనంతర తాను తెలిసేది కాదు. తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమ అంటే వడ్ల గింజ ఉన్నది కదా, పుట్టకతోటే బియ్యం గింజ అయి పుడుతుంది. అది పుట్టకతోటి దేనితో పుడుతుంది? పుట్టతోటే పుడుతుంది. కానీ దాంతో తింటామా మనం? అట్లే దాన్ని గిర్నీలు వేసి రైస్ మిల్లు వేసి దాన్ని అది చేసి ఇది చేసి మనం ఏం చేస్తామో లోపల బియ్యం తీసుకొని తింటాం కదా. ఆ విధంగానే మనకు పుట్టుకతోడనే నేనెవరు అని తెలవకుండానే పుట్టినాము. దాని పేరే పుట్టు, దానికి కారణ శరీరము అంటాం. నువ్వెవరో నీకు తెలియదు, నువ్వు మనిషి అనుకుంటున్నావు. నువ్వు మనిషి నువ్వు కాదనమాట. మనిషి నీ శరీరాన్ని మనిషి అంటారు. శరీరం పశువులకు పోతే పశువు అంటారు, పక్షులకు పోతే పక్షి అంటారు. నువ్వు శరీరంలో ప్రవేశించినవు, ఈ మనస్సులో ప్రవేశించినవు. కానీ నువ్వెవరు అంటే నేను ఆత్మను. నేను ఆత్మనని మనకు అనుభవానికి వస్తుందా? నేను శరీరం అనే అనుభవానికి వస్తుంది, నేను మనసుననే నీకు అనుభవానికి వస్తుంది. కానీ ఈ శరీరం ఒకటి ఉంది, మనస్సు ఒకటి ఉంది, మరి నేను ఆత్మను అని నీకు జ్ఞానం ఉంటుందా? ఉండలేదన్నమాట. అందుకనే మనం ఏం చేయాలంటే, గృహస్థం ఉందనుకోండి, ఈ గృహస్థంలో ఏదో పడ్డవిగా జీవితాంతం గృహస్థంలో పడొద్దు. కొంతకాలం గృహస్థంలో ఉండి గృహస్థం పూర్తి అయిన తర్వాత చిన్న సంతానానికి సంతానం కలిగితే గృహస్థము పూర్తి అయిపోతుంది. అప్పుడు బయటకు వచ్చేసి మరి ఈ శరీరము నాదే, ఈ మనస్సు నాదే, మరి నేనెవరు? ఎవరు? నేను అని తెలుగును సంస్కృతంలో ఆత్మ అంటారు. అంటే ఆత్మ అంటే నేనెవరు అని తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవాలంటే అది ఉపనిషత్తులలో ఉంది. నువ్వు చదువు. ఈశాకేన కట ప్రశ్న ముండ మాండుక్య ఐత్రేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అని ఆత్మజ్ఞానాన్ని చెప్పేటివి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 10 ఉపనిషత్తులు నువ్వు చదువు, నీకు తెలుస్తుంది. నీకు తెలియని ఉంటే కదా, నీకు తెలియని ఉంటే నోటు చేసుకొని తెలిసిన గురువులు ఉంటారు కదా, ఉపనిషత్తులు తెలిసిన గురువు వాళ్ళ దగ్గరికి పోయి ఇది అర్థం కాలేదు, ఇది నాకు అర్థం కాలేదు, ఇది ఏందని తెలుసుకోవాలన్నమాట. అందుకనే ఇక మనము జీవితాంతం సంసారంలో ఉంటే దాన్ని శాస్త్రం అంగీకరించదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. నీ ఇష్టం ఉన్నట్టు బతుకుతానంటే దాన్ని మానవ జన్మ అన్నారు. వాళ్ళకు బైబిల్ ఆదర్శం ఉంది, వాళ్ళకేమో ఖురాన్ ఆదర్శం ఉంది. మరి నీకేదైనా ఆదర్శం ఉండాలి కదా. నీ ఇష్టం ఉన్నట్టు బతుకుతా అంటే ఎట్లయితుంది? దాన్ని పశు జీవితం అంటారు అన్నమాట. అట్లా బతకకూడదు అన్నమాట. మనకు ఒక ఆదర్శం ఏంటంటే, గృహస్థం అయిన తర్వాత ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి. ఆ ఉపనిషత్తుల్లో చదివిన గురువులతో సహవాసం చేయాలి. సహవాసం చేసి దాంట్లో చిక్కుముడి మనకు ప్రకృతికి ఎక్కడ బంధనం ఏర్పడదు. మనం ఆత్మ, మన మనస్సు ప్రకృతి, మనం ఆత్మ, మన శరీరం ప్రకృతి. చిజ్జడ గ్రంథి అంటారు దీన్ని. చిత్త అంటే మనం, జడము అంటే మన శరీరము, మన మనస్సు. ఈ రెండిటికి బంధనం ఏర్పడ్డది అన్నమాట. ఈ శరీరం వదలాలన్నా అది వదులుతుందా?
ఇప్పుడు ఒకసారి బాధ కలిగినప్పుడు ఈ చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. జీవితంలో ఎప్పుడో ఒకసారి కొంతమందికి అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది. కానీ శరీరం వదులుతుందా? నువ్వు ముడిపడ్డది, నీకు నీ శరీరాన్ని ముడిపడ్డది తెగుతుంది. ఒకసారి మనసులో బాధ కలిగినప్పుడు వద్దు అనిపిస్తుంది, మనసే వద్దు అనిపిస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుందంట. ఈ మనసు వద్దన్నా కానీ పోతుంది, అది పోతలేదు, ముడిపడ్డది. మనకు మన శరీరానికి మనకు మన మనసు ముడిపడ్డది కదా, దాని పేరే చిజ్జడ గ్రంథి అంటారు. మనం చిత్తు, మన శరీరము మన మనస్సు జడము, గ్రంథి అంటే ముడి. ఆ ముడి అనేది ఎప్పుడు పడ్డదో తెలియదు, ఎట్లా పడ్డదో తెలియదు. కానీ ఎట్లా ఇప్పుకోవాలని మాత్రము ఉపనిషత్తులలో రాసిపెట్టింది. నువ్వు ఎట్లా ఇప్పుకోగలుగుతావు? నీ జీవితాంతం ఇంకా మళ్ళీ తిరిగి ఈ శరీరం ఈ మనస్సు నీ మెడకు పడకుండా నిత్యముక్తుడవు నువ్వు ఎట్లా అవుతావు అనే విషయంలో ఉపనిషత్తుల్లో చక్కగా చెప్పబడింది అన్నమాట. దాన్ని మనము అధ్యయనం చేయాలి, అధ్యయనం చేసేసి ఇదో దీంట్లో ఏ విధంగా ముడిపడ్డదో ఆ విధంగానే ముడిని ఇప్పుకోవాలి. మనకు 5 ముళ్ళు ఉన్నాయి. ఎన్ని ముళ్ళు ఉన్నాయి? 5 ముళ్ళు. పెళ్ళి చేసినప్పుడు ఎన్ని ముళ్ళు వేస్తారు చెప్పండి? ఎన్ని? 3 వేస్తారు. ఇది మాత్రం అందరికీ అనుభవంలో ఉంది పెళ్ళి చేసినప్పుడు. ఎందుకంటే వేయించుకున్న ఆమెకు తెలుసు, వేసిన ఆయనకు తెలుసు. కానీ ఆ 3 ముళ్ళు ఇప్పు. ఓసారి వేసినావు కదా, ఇప్పుడు మామూలుగా తెగుతుందా? అది ఊళ్ళందరూ పంచాయతీ వస్తారు, ఒక్క ఊళ్ళు కాదు 50 ఊర్లు వచ్చారు. ఎట్లా ఇస్తావు అంటున్నాయి. పెద్ద పంచాయతీ అవుతుందా కాదా? మరి 3 ముళ్ళకే గట్లుంది. మనకి ఇప్పుడు ఎన్ని పడ్డాయిడా? 5 ముళ్ళు. 5 ముళ్ళు. శరీరం నేను అనిపిస్తుందా కాదా? ఇదొక ముడి. నా ప్రాణాలు పోతున్నాయి అంటారు, ప్రాణాలు అదొక ముడి. నా మనస్సు అదొక ముడి. నా బుద్ధి అదొక ముడి. నా ఆనందము అదొక ముడి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఎన్ని ముళ్ళు పడ్డాయి? కానీ అన్నమయ కోశం అంటే ఏంటిది, ప్రాణమయ కోశం అంటే ఏంటిది, మనోమయ కోశం అంటే ఏంటిది, విజ్ఞానమయ కోశం అంటే ఏంటిది, ఆనందమయ కోశం అంటే ఏంటిది, ఈ 5టితో మనకెట్లా ముడిపడింది? ఈ విషయాన్ని ఆత్మ అనాత్మ విచారణ అంటారు. ఏమంటారు? ఆత్మ అనాత్మ. మనం ఆత్మ. ఈ 5టికి 5 అనాత్మ అంటే మనం కానివి. మనము కానివి. ఆ మనం కానివేందో మనం తెలుసుకుంటే దాన్ని ఆత్మ అనాత్మ విచారణ అంటారు అన్నమాట. అది నీకు సంసారం తెగింది కదా, చిన్న సంతానం కలిగింది కదా, ఒక అధ్యయనం చేసి చదువుకో. మనకు బృహదారణ్యకోపనిషత్తు ఉంది. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు గృహస్థుడు. ఆయనకేమి 2 భార్యలు. ఎంతమంది? 2 భార్యలు. ఆయన అన్నాడు, నా గృహస్థం అయిపోయింది అమ్మ, నన్ను వదిలిపెట్టమన్నాడు. పెద్ద భార్య దగ్గర నన్ను వదిలిపెట్టు, ఆస్తి ఉన్నది కదా, శరీరంతో మంచి చేస్తే తర్వాత గొడవలు లేకుండా వదిలిపెట్టామన్నాడు. మరి వదిలిపెడితే నువ్వు ఏడికి పోతావని అడిగాడు. అంటే నేను సన్యాసం తీసుకుంటా అన్నాడు. మరి సన్యాసం తీసుకొని ఏం చేస్తావు అంటే నా ఆత్మస్వరూపంలో నేను ఉంటా అంట. నువ్వు సన్యాసం తీసుకొని నీ ఆత్మస్వరూపంలో నువ్వు ఉంటావు. మరి మేము అడవుల్లో సన్యాసం తీసుకున్న అడవులలో తిరగలుగుతావా? నేను ఇంట్లో ఉండే ఆత్మస్వరూపంలో ఉండాలా, నాకు ఆ విద్య నేర్పి వెళ్ళిపోమన్నాడు. ఎంత ఉపాయం చేసిందో చూడు. నువ్వు అడవిలోకి వెళ్ళి సన్యాసం తీసుకొని ఆత్మస్వరూపంలో నువ్వు ఉంటావు. మరి నేను కూడా ఆత్మస్వరూపంలో ఉండాలి కదా, మేము అడవిలో ఉండకూడదా? ఆత్మస్వరూపంలో ఉండాలా. నువ్వు ఆత్మస్వరూపంలో ఎట్లుంటావో, ఆ ఆత్మ అంటే ఏంది, దాని స్వరూపం ఏంటి, దాన్ని ఎట్లుండాలా, శరీర స్వరూపం నాకు తెలుస్తుంది, మనస్సు స్వరూపం నాకు తెలుస్తుంది, నా శరీర స్వరూపం నాకు తెలుస్తుంది. ఈ అమ్మగారు పొద్దున్నే వచ్చింది, నా మోకాళ్ళు నొస్తున్నామని ఆమె స్వరూపం తెలిసిపోయింది. అక్కడిక్కడ గోలు ఎతికిచ్చినానమాట. ఎవరి మనస్వరూపం ఎవరి మనది వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనస్వరూపం మనకు తెలియదు.
కానీ మన కోసమే ఈ ప్రపంచం అంతా. శరీరమైనా మన కోసమే, మనస్సు అయినా మన కోసమే, ఇల్లు అయినా మన కోసమే, వ్యాపారమైనా మన కోసమే, అన్నీ మన కోసమే. కానీ మనమెవరో మనకు తెలియదు అని ఆయన చెప్తారనమాట. ఏమి నవ అరే జాయాయ నవ అరే పత్యుక్కామాయ పతిక్రి ప్రియో భవతి ఆత్మనస్తు పతిప్రియో భవతి. ఆత్మనస్తు పత్యుప్రియో భవతి నవ అరే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిప్రియో భవతి. ఇప్పుడు పతి అంటే భర్త, భర్తను ప్రేమిస్తుంది భార్య. భర్తను ఉద్యోగం నుండో వ్యాపారం నుండో పొలం నుండో ఇంటికి రాగానే చూసుకుంటారా చూసుకోరా, అయ్యా గుడ్డలు ఇప్పేసేయి, శుభ్రంగా స్నానం చేయి, ఇదో ఛాయ్ తాగు, ఇది టిఫిన్ తిను, ఇది అన్నం తినో, ఇదో పరిపేసిన పండుకో, చూసుకుంటారా చూసుకోరా మీ ఇళ్ళల్లో. ఎందుకు చూసుకుంటారు? అట్లా అంటే నా భర్త మంచిగా ఉంటే డబ్బులు సంపాదించుకొని ఇంట్లో వస్తే నేను మా పిల్లల మంచిగా బతుకుతాము అని తన మీద ప్రేమ కోసం పిల్లలను ప్రేమిస్తుందట. నవ అరే జాయాయ కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. మరి ఈయన కూడా భార్యను ప్రేమిస్తాడు. ఆమె బంగారం కావాలంటే బంగారం ఇప్పిస్తాడు, గుడ్డలు కావాలంటే గుడ్డలు ఇప్పిస్తాడు, ఇల్లు కావాలంటే ఇల్లు కట్టిస్తాడు, ఫంక్షన్లకు తీసుకుపోవాలంటే ఫంక్షన్లకు తీసుకుపోతాడు, యాత్రలకు తీసుకుపోవాలంటే యాత్రలు తీసుకుపోతాడు. మరి ఈయన కూడా భార్యను ప్రేమిస్తాడు. ఎందుకోసం ప్రేమిస్తాడు? ఆమె బాగుంటే నన్ను, నా పిల్లల్ని, నా సంసారాన్ని మంచిగా చూసుకుంటుంది అని తన కోసము భార్యను ప్రేమిస్తాడంట ఇక ఈ మహానుభావుడు. సరే నవ అరే పుత్రాణం కామాయ పుత్ర ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియా భవంతి. మరి వీళ్ళిద్దరు కలిసి పిల్లలను ప్రేమిస్తారంట. వాళ్ళకి మంచిగా చదువుకోవాలా, వాళ్ళ టైం ప్రకారంగా టిఫిన్లు చేసి పెట్టను, సద్దులు కట్టి పెట్టను, రాగానే ట్యూషన్లకు పంపను, బాగా చూస్తారంట. ఎందుకు చూస్తారు? వీళ్ళు పెద్దగా అయిన తర్వాత మమ్మల్ని మంచిగా చూసుకుంటారు అని. ఆత్మనస్తు కామాయ వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి ఆనందం కలుగుతున్నది అనమాట. వీళ్ళ ఆనందం కోసం పిల్లలను ప్రేమిస్తారంట, కానీ పిల్లల కోసం పిల్లను ప్రేమిస్తారంట. నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. ఏమి పెద్ద రైస్ మిల్లులు కడతారు, ప్లాట్లు కొంటారు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేస్తారు, ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, రాజకీయం చేస్తారు, ఎన్నో చేస్తారు. ఎవరికి వచ్చిన ఎందుకోసం చేస్తారంటే డబ్బు కోసం. ఈ డబ్బు దేనికోసం? ఆత్మనస్తు కామాయ. ఆ డబ్బు ఉంటే నాకు ఆనందం, డబ్బు ఉంటే ఆనందం, ఇల్లు ఉంటే ఆనందం, ఆస్తులు ఉంటే ఆనందం, ప్లాట్లు ఉంటే ఆనందం. తన ఆనందం కోసం ఆస్తులను ప్రేమిస్తున్నాడు. నవ అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మప్రియో భవతి ఆత్మనస్తు కామాయ బ్రహ్మప్రియో భవతి. నువ్వెవరు అంటే బ్రాహ్మణుడు ఉన్నాయా అంటాడు. ఎందుకు అట్లాడు? ఆ బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే దానికి ఆనందం. ఎందుకంటే అతను నమస్కారం చేస్తారు, పూజలకు పిలుస్తారు. ఆ బ్రాహ్మణత్వంలో ఉంటే ఆయన గౌరవం ఉంది కాబట్టి తన గౌరవం కోసము, తన ఆనందం కోసం. నువ్వెవరంటే రెడ్డి, నేను రెడ్డినే అంట. ఎందుకంటే రెడ్డి అని చెప్పుకుంటే గౌరవం అన్నమాట, ప్రేమ, అదే అన్నమాట. ఈ విధంగా ఒక కులాన్ని ప్రేమించిన తన ఆత్మనస్తు కామాయ అట్లా ప్రేమిస్తే తనకు ఆనందం కలుగుతుంది కాబట్టి తన కోసం ప్రేమిస్తున్నాడు. నవ అరే దేవానాం కామాయ దేవ అప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ దేవ అప్రియా భవంతి. దేవతలను ప్రేమిస్తాడు. వెంకటేశ్వర స్వాములు అంటే నాకు భక్తయ్య, మల్లికార్జున స్వామి అంటే నాకు భక్తయ్య, కృష్ణ పరమాత్మ అంటే నాకు భక్తయ్య అంటాడు అన్నమాట. మరి భక్తయ్య ఎందుకోసం ప్రేమిస్తున్నాడు? ఆ దేవుడి కోసం. అంటే ఆ దేవుడి అనుగ్రహం ఉంటే మేము మా పిల్లలు బాగుంటామని. అంతేరా? వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి పూజ చేస్తాడు. స్వామి వెంకటేశ్వర స్వామి నువ్వు బాగుండు, నీ భార్య బాగుండు, నీ పిల్లలు బాగుండు అని పూజ చేస్తారా వీడు? గణేష్ చవితి వస్తే గణేశ్వరుని పెట్టి పూజ చేస్తారు. ఓ గణేశ్వరుడు నువ్వు బాగుండు, నీ సిద్ధి బాగుండని, నీ బుద్ధి బాగుండని చేస్తారా? నీ సంసారం ఏమన్నా కానీ ఆమె అలిగేమో ఆడుంది, ఏడుంది, అలివేలి మంగాపురంలో ఉంది, ఈయననేమో గుట్ట మీద ఉంది. వీళ్ళందరూ కలిసి ఏమన్నా పంచాయతీ చెప్తుండ్రా? మీ గొడవలు మాకొద్దు, మా గొడవలు జీరో. మా గొడవలు వీళ్ళు అంతే, వాళ్ళ పంచాయతీలు అట్లే ఉన్నాయి. ఇప్పటిదాకా దగ్గరలే. ఆయన గుట్ట మీదనే ఉంది, ఏమో అమ్మగారేమో కిందనే కూర్చుంది. కానీ వాళ్ళ పంచాయతీ ఎవరైనా చెప్పిండ్రా? ఇంతమంది ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ పర్వాలు పంచాయతీ చెప్పిండ్రా? నీ గొడవలు మీరు ఎట్లనే ఉండండి, మేము బాగుంటాను. నవ అరే దేవానాం కామాయ దేవా ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ దేవా ప్రియా భవంతి.
నవ అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంతి ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి. అంటే ఓ ఎద్దును ప్రేమించినా, ఒక ఆవును ప్రేమించినా, ఒక పిల్లిని ప్రేమించినా, ఒక కుక్కను ప్రేమించినా దేనికోసం ప్రేమిస్తావు? నీ కోసం. దాన్ని ప్రేమించడం వల్ల నాకు ఉపయోగం ఉంది. ఆవును ప్రేమిస్తే పాలిస్తుంది, ఎద్దును ప్రేమిస్తే దున్నుతుంది, పిల్లిని ప్రేమిస్తే ఎలుకల కావలిగా ఆస్తుంది, కుక్కను ప్రేమిస్తే ఇంటి కావలిగా ఆస్తుంది, అమ్మమ్మను ప్రేమిస్తే బయట గేటు దగ్గర ఉంటుంది. నారాయణ యా వీడు దేన్ని ప్రేమించినా వీడి కోసం అన్నమాట, వీడి సుఖం కోసం ప్రేమిస్తారట. ఆత్మనస్తు కామాయ నవ అరే సర్వస్వ కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ప్రపంచంలో పుట్టి నుండి సచ్చిందాకా దేనికోసం ప్రేమించినా అది నీ కోసం అన్నమాట. దేంతో నీకు ఆనందం అనిపిస్తుందో, దేంతో నీ సుఖం అనిపిస్తుందో నీ కోసం నువ్వు ప్రేమిస్తున్నావు తప్ప దానికోసం నువ్వు ప్రేమిస్తలేవు. ఒక ఇల్లు కట్టినా, ఒక ఫ్యాక్టరీ కొట్టినా, ఒక చెప్పులు కొన్నా, ఒక బొట్టు పెట్టినా, ఒక ఒంటికి సబ్బేసినా, కడుపుకు అన్నం తిన్నా, ఇదంతా దేనికోసం? ఆత్మనస్తు కామాయ, తన కోసం. ఆ తానంటే ఎవరో నీకు తెలుసా అంటాడు అన్నమాట. శరీరాన్ని ప్రేమిస్తున్నావు, పొద్దునే లేదు దీనికి స్నానం చేయించి శుభ్రంగా గుడ్డలు కట్టి దీనికి పొద్దున టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి రాత్రి భోజనం పెట్టి ఓయమ్మ దీనికి మళ్ళీ ఉబ్బరియకుండా ఏసీలు వేసి ఫ్యాన్లు వేసి శరీరాన్ని పోషించుకుంటావు. మనసుకేమి ఇబ్బంది జరగకుండా మనసుకి ఏది అడ్డ ఉందో దాన్ని దూరం చేసుకుంటున్నావు. ఏది సుఖం అనిపిస్తే దాన్నే దగ్గర తీసుకుంటున్నావు. నీ శరీరాన్ని నీ మనసును ప్రేమిస్తున్నావు. ఎవరి కోసం అంటే నీ కోసం అన్నమాట. మరి నువ్వెవరు? ఆత్మావా అరే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మనావా అరే దర్శనైన శ్రవణైన మత్య విజ్ఞానేన ఇదగుం సర్వం విదిత. ఏ నీ కోసం ఇంత ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావో ఆ నువ్వెవరు నువ్వు తెలుసుకోవో మైత్రేయి. అది తెలుసుకోవడమే మానవుని యొక్క కర్తవ్యము, మానవుని యొక్క ధర్మము. శరీర జ్ఞానం పశువులకు పక్షులకు కూడా ఉంది, మనస్సు జ్ఞానం పశువులకు పక్షులకు దేవతలకు కూడా ఉంది. కానీ మానవ జన్మ అనేది ఆత్మజ్ఞానం కోసం వచ్చింది. నువ్వెవరో నువ్వు తెలుసుకో అని అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు మీరున్నరీడ, మీకు ఆత్మజ్ఞానం ఉందా ఎవరికన్నా? ఇప్పుడు నేను శరీరం అని శరీర జ్ఞానం ఉంది, ఈ మనస్సు నాది ఇట్లుందని మనస్సు జ్ఞానం ఉంది. కానీ మరి నువ్వెవరు అంటే చెప్పగలుగుతున్నావా? చెప్తలేదు. తెలుసుకుంటే ఏం పైసలు ఖర్చు అవుతాయి నీకు? తెలుసుకోవాలా. పశువు తెలుసుకోకపోయా, పక్షి తెలుసుకోకపోయా, దేవతలు తెలుసుకోకపోయా. ఇది ఒకటే మార్గం అన్నమాట. ఇప్పుడు రంకురత్నాలు ఉంటాయి, రంకురత్నాలు తెలుసు కదా. రంకురత్నం అప్పుడప్పుడు జాతరలు ఉంటాయి కదా, జాతరలలో అక్కడిక్కడ వేస్తారు అనమాట. ఏదో ఆడెక్కి తిరిగితే ఆనందం. నేను కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ పోయి అప్పుడప్పుడు దిగుతున్నాను, సంవత్సరానికి ఒకసారి పోయి ఎక్కుతా. పెద్దది ఉంది, పెద్దది ఎక్కుతా. ఎక్కితే ఒక ఆనందం అనమాట దాంట్లో. కానీ ఎంతసేపు ఉండే బుద్ధి అవుతుంది దాంట్లో? ఒక రోజు 2 రోజులు ఉంటావా? 5 నిమిషాలు 10 నిమిషాలు తిరిగేప్పటికే ఇక దిగాలనిపిస్తుంది కదా. మరి ఇది కూడా రంకురాత్నం. 14 లోకాలు. ఎన్ని? 14 లోకాలు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశం. తిరుగుతూనే ఉన్నావు కదా, ఇట్లా ఎంతకాలం తిరుగుతావు నువ్వు? జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, ఎన్ని జన్మలను ఎత్తుతావు? కానీ బయటపడాలంటే, ఆ రంకురాత్నం బయటపడాలంటే ఏడంటాడు దిగొస్తుందా? అది కిందికి వచ్చిన తర్వాతనే దిగాలి. మళ్ళీ దిగాలంటే కూడా దానికి తాళం ఉంటుంది లోపల. దీన్ని తాళం వేయరు కానీ అసలు లాక్ ఉంటుంది. ఆ విధంగానే మనం ఈ సంసారం నుండి దిగిపోవాలనుకుంటే ఈ మానవ జన్మనే దారి, ఇక్కడనే దిగాలిగా. ఈడ దిగలేదనుకో, నేను దిగనంటే మన పైకి పోయినామనుకో, ఇంక అంతే కత్తిగా మళ్ళీ తిరుగుతూనే ఉండాలి. పునరపి జననం పునరపి మరణం అన్నమాట. అందుకనే ఈ మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మ. ఈ జన్మలోనే చిజ్జడ గ్రంథి అంటే ఈ శరీరము మనసును వేరు చేసి ఆత్మస్వరూపం అంటే ఏందో తెలుసుకొని ఆత్మస్వరూపంలో ఉండడానికి మనకు ఈడ అధికారం ఉన్నది, అవకాశం ఉందన్నమాట. అదే బ్రహ్మలోకం ఉందనుకో, బ్రహ్మదేవుడు కూడా మళ్ళీ మనిషి అయిపోట్టి భూలోకములు వచ్చి గురువు దగ్గర ఉండే ఈ చిజ్జడ గ్రంథి విచ్ఛేదం చేసుకోవాలి తప్ప రెండో వేరే మార్గమో లేదన్నమాట. అందుకని ఇంత ఉన్నతమైనటువంటి మానవ జన్మ, అన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఒకప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఉండే, అవి కూడా లేకపోయా.
ఒకప్పుడు ఇక్కడ తురుకొల్లు వెళ్ళింది, అప్పుడు కూడా లేకపాయే. ఇప్పుడు కొన్ని అవకాశాలు మంచిగా అక్కడక్కడ యూట్యూబ్లలో కూడా చెప్తున్నారు. మరి శాస్త్రాలు ఉన్నాయి, మంచిగా తెప్పించుకొని గురువుల దగ్గర కూర్చొని శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసి దానికి పైసలు తగిలాయి వచ్చి ఒక గంట, రోజు ఒక గంట దాన్ని కేటాయించేసి ఆ గురువు సన్నిధానంలో లేకపోతే ఉపనిషత్తులలో కూర్చొని మీరు చదువుకొని, ఓహో ఇది కథ, ఇది శరీరము, ఇది మనస్సు, నేను ఆత్మను అని ఎప్పుడైతే నేను ఆత్మను అని అవగాహన కలిగిందో ఆ అవగాహన పేరే ఆత్మసాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే నేను మిమ్మల్ని చూసుకున్నట్టు, మీరు నన్ను చూసినట్టు కళ్ళతో కనబడేది కాదనమాట. ఆత్మసాక్షాత్కారం అంటే నేనెవరో అని అవగాహన పొందడం ఉంది కదా, నేను ఆత్మనని అవగాహన పొందడాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు అనమాట. అయితే ఈ ఆత్మసాక్షాత్కారం కలగాలంటే దానికి యోగ్యత కూడా ఉండాలి. నేను చెప్తే మీకు పట్టేది కాదు, ఎందుకంటే సంసారం పట్టింది కదా, సంసారము పట్టింది కదా. ఓ పక్కనేమో ఏనుగు బలమైందే, కిందనే ముసలుంది కదా. గజేంద్ర మోక్షం అని ఉంది కదా, గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో మరి పోరాటం అయిందా కాలేదా? మనకేమో ఆత్మసాక్షాత్కారం కలగాలని ఏ విధంగానైనా ఈ ప్రకృతి నుండి విడబీక్కోవాలని మనం పోరాటం చేస్తున్నాం. పొద్దున్నే లేచి జపం చేసుకొని, ధ్యానం చేసుకొని, పారాయణాలు చేసుకొని, ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు చదవడం. కానీ కర్మ ఉంటుంది కదా, ముసలి కర్మ అంటారు దాన్ని, కర్మ. ఆ ముసలోడి పట్టుకిందనమాట ముసలి. ఇక ఆ ముసలి తెగాలంటే మరి అది మామూలుగా తెగుతుందా చెప్పండి? మనం చేసుకున్న కర్మనే కదా అది. భార్య ఎవరు? నువ్వు చేసుకున్న కర్మనే. భర్త ఎవరు? నువ్వు చేసుకున్న కర్మనే. పిల్లలెవరు? నువ్వు చేసుకున్న కర్మనే. ఆస్తులు పాస్తులు ఏంది? నువ్వు చేసుకున్న కర్మనే. శరీరం ఏంది? నువ్వు చేసుకున్న కర్మనే. మనస్సు ఏంది? నువ్వు చేసుకున్న కర్మనే. మరి కర్మ ఎట్లదే కాదు, కర్మ తెగుతూనే నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఏమి ఈ కర్మను ఏ విధంగా తెప్పుకోవాలా అనేది తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన. నీ కర్మ ఉన్నంత కాలం నేను ఎంత ఉపన్యాసం చెప్పినా నీకు పట్టదు. ఏమి ఇంకొక గంట సేపు అయితే ఈడెవరని ఉంటారా ఈడ? మరి ఏమైంది? ముసలి ఆగింది కర్మ. నీ కర్మ లాక్కపోతుంది, ముసలి బట్టి లాక్కపోతుంది అనమాట, లోపలికి లాగేస్తుంది ముసలి. మనమేం గడ్డన పడాలని వచ్చినాం కొంతసేపటికి, అదేం చేస్తుంది? కర్మ లాగి పడేస్తుంది అనమాట. పాపం ఆ గజేంద్ర మోక్షంలోనేమో ఒకటే ముసలి పట్టింది. గజేంద్ర మోక్షం ఉంది కదా భాగవతంలో, ఆ ముసలిని, ఆ ఏనుగుని ఎన్ని ముసళ్ళు పెట్టాయి? ఒకటే ముసలి పట్టింది. మరి మనకెన్ని ముసళ్ళు పట్టినాయి చెప్పండి? మనకెన్ని ముసళ్ళు పెట్టినాయి? ఏమి? భార్య ఒక ముసలి, భర్త ఒక ముసలి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మొసలు, ఇల్లు ఉంటే ఇల్లు ఒక మొసలి. ఓరే బాబురే, రైస్ మిల్లు ఉంటే అదొక మొసలి, రాజకీయం ఉంటే అదొక మొసలి, వ్యాపారం ఉంటే అదొక మొసలి. ఇక శరీరం ఒక మొసలి, మనస్సు ఒక మొసలి. ఓ అమ్మ, ఒక మొసలి బతికేవి. ఇవన్నీ కర్మలు అంటారు అన్నమాట. ఇవన్నీ ఏమంటారు? వీటిని కర్మలు. మనం చేసుకున్న కర్మలు మొసళ్ళు అయ్యి మనం పట్టుకొని మనం బయటికి వెళ్ళి ఆత్మస్వరూపంలో ఉందామన్నా కానీ అది ఏం చేస్తుంది? సంసారంలోకి ఈడ్చుకొని పోతుందన్నమాట. మరి ఆ కర్మ నువ్వు చేసుకున్నదే కదా. కాబట్టి ఆ కర్మను తెగొట్టుకోవాలి ముందు. ఆ కర్మ తెగితేనే, ఆ మొసలు తెగితేనే గజేంద్రానికి మోక్షం కలిగినట్టుగా మనకి ఈ కర్మ తెగితేనే నువ్వు నీ స్వరూపంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కర్మ అట్లనే ఉండాలా. ఆత్మస్వరూప సాక్షాత్కారం కలగాలంటే అది కలిగేది కాదు. అందుకనే తమేతం వేదానువచనేనా, నీ ఇష్టం ఉన్నట్టు కూడా యజ్ఞము దానము తపస్సు చేయొద్దు. వేదానువచనేనా అన్నాడు. వేదం అంటే గురువే వేదం. ఎవరు? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే శృతి తెలిసినవాడు, వేదం తెలిసినవాడు, వేద రహస్యాలు తెలిసినవాడు, వేదాన్ని అధ్యయనం చేసిన వాడే గురువు అన్నమాట. ఆ వేదాధ్యయనం చేసిన గురువు చెప్పిన విధంగా వేదానువచనైన బ్రాహ్మణా వివిధిషంతి, ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలని కోరుకుంటారు. యజ్ఞేన దానేన తపస, యజ్ఞం చేయాలా, దానం చేయాలా, తపస్సు చేసి కర్మను ముందు కడుక్కోవాలి. నువ్వు యజ్ఞం చేయకుండా, దానం చేయకుండా, తపస్సు చేయకుండా అహం బ్రహ్మాస్మి నేను ఇట్లా ఉంటానంటే అది ఇప్పటివరకు ఎవడు ఉండలేదు, నువ్వు ఉండలేవు. లాగుతుంది, సంసారం లాగి పడేస్తుంది అనమాట.
అన్నిటికంటే పెద్దది ముసలి, మనస్సే ముసలి, అన్నిటికంటే పెద్దది ముసలి. దాని సంతానం ఈ సంసారం, అంతిగా దాని సంసారం. అందుకనే మనం బాగా యజ్ఞాలు చేయాలి, మనకున్న మైలంతా కడుక్కోవాలి. యజ్ఞాలు మామూలుగా ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ, తతాపరే అంటే దైవ సన్నిధానంలో కాలం గడపాలి, అదే పెద్ద యజ్ఞం. కానీ ద్రవ్య యజ్ఞం కూడా యజ్ఞం. అంటే మనకున్న మైల ఏంటంటే మన పైసలే, మన డబ్బే మైల. ఆ మైల బోడగొట్టుకోవాలంటే ఇట్లాంటి యజ్ఞాలు చేసి, కొంచెం అన్నదానం చేసి, కొంచెం వస్త్రదానం చేసి, కొంచెం పెద్దవాళ్ళని గౌరవించి, మనకున్నటువంటి డబ్బును కొంచెం త్యాగం చేస్తే ఆ మైలంతా పోతుంది. యజ్ఞం దానాలు చేయాలి. మన ఇంటికి ముందుగా ఇవ్వడానికి వస్తే ఇచ్చేయాలంతే. తపస్స, మనం మరి తపస్సు చేయాలి. శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు. మనకు 17వ అధ్యాయాలు ఉందిగా, శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఉంది. దాన్ని చదువుకొనే యజ్ఞం చేసుకుంటూ ఎట్లాంటి మన ఇష్టం ఉన్నట్టు చేయొద్దు. అది వేదానువచనేనా అన్నాడు. పెద్దోళ్ళు చెప్పిన విద్య ప్రకారంగా యజ్ఞం చేసి, దానం చేసి, తపస్సు చేసి చేసుకుంటూ నేనెవరని తెలుసుకోవాలి. వివిధిశంతి ఇవన్నీ చేసుకుంటూ నేనెవరు, ఈ శరీరంలో ఈ మనస్సు ఉంది, మనస్సులో నేను ఎట్లున్నా, చిజ్జడ గ్రంథి ఎట్లా ఏర్పడ్డది అనే విషయాన్ని మనం చేసుకోవాలా అని మనకు చెప్తున్నాడు అన్నమాట దేవి. అందుకనే ఈ భగవద్గీత ఉండాలా, జ్ఞానం కూడా ఉండాలి. మరి ఇప్పుడు చెప్పిన 4 మాటలు దీన్ని జ్ఞానం అంటారు. ఇంతకుముందు చేసింది గీతా పారాయణం అంటారు అన్నమాట. గీతా పారాయణంలో పుణ్యం వస్తుంది, కానీ దాన్ని విడమిడిసి చెప్పకపోతే నీకు జ్ఞానం అనేది బయటికి రాదు. ఇప్పుడు కర్రల అగ్ని ఉంటుంది, కానీ దాన్ని రాజేస్తేనే బయటికి వస్తుంది అన్నమాట. ఆ విధంగానే భగవద్గీతలో జ్ఞానం ఉంది, గురువు రాజేయాలి. దాన్ని గురువు తెలిసిన వాడు బయటికి రాజేసి బయటికి తీసుకురావాలి. దాంట్లో ఉన్న అర్థాన్ని అంతా బయటికి తీసుకురావాలన్నమాట. అందుకనే తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిధిశంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన. యజ్ఞం, దానం, తపస్సు కూడా కోరిక లేకుండా చేయాలంట. కోరిక లేకుండా చేయాలి, కర్మ కడుక్కోవాలన్నమాట. ఏతమేవ విదిత్వా మునిర్భవతి. అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతనే ఈ సంసారం చాలు అని అనిపిస్తుంది. సంసారము చాలు, చూసిన కాడికి చూసిన చాలు, విన్న కాడికి విన్న చాలు, నాకు ఇక సంసారం వద్దు అని అప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? యజ్ఞము, దానము, తపస్సు చేసి మైల తెగొట్టుకున్న తర్వాత నీకు విషయం తెలిసి, ఓహో ఇక నాకు వద్దు ఈ సంసారము అని నీకు నువ్వే మౌనం అయిపోతావు. అప్పుడు ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంత ప్రవ్రజంతి. అందుకనే ఈ లోకం అంటే ఈ ఆత్మజ్ఞానం ఉంది కదా, ఈ ఆత్మజ్ఞానం యజ్ఞము, దానము, తపస్సు చేసిన తర్వాతనే నేను సన్యాసం తీసుకోవాలని బుద్ధి పుడుతుందంట. మీకు ఎవరికైనా ఇంతమంది ఉంటే ఎవరికైనా సన్యాసం తీసుకోవాలని బుద్ధి పుడుతుందా చెప్పండి? ఒక్కరికన్నా. ఈ స్వామి గ్రహం పట్టుకున్నట్టు పట్టుకుంటే ఎప్పుడో వదిలిపెడతారో, ఇంత తిని ఇంటికి వెళ్ళిపోదామని అనిపిస్తుంది. కానీ ఇది ఒక గ్రహం పట్టుకున్నాడు, 2:30 అయిపోయింది, ఇంకా వదిలిపెడతలేడు అని అనిపిస్తుంది. కానీ సన్యాసం తీసుకుందామని నేను అనిపిస్తుందా? లేదు. తమేతం వేదాను వచనైన బ్రాహ్మణ. యజ్ఞం చేసి, దానం చేసి, మన కోసం, మన మంచి కోసం చెప్పింది కదా. నువ్వు యజ్ఞం చేస్తే వేదానికి ఏమైనా వస్తుందా? నువ్వు తపస్సు చేస్తే వేదానికి ఏమైనా వస్తుందా? నీ మంచి కోసం చెప్పినప్పుడు నువ్వు వినాలి కదయ్యా అని చెప్తున్నాను అనమాట. నేను చెప్తుంటే కనీసము పాతకాలంలో రోజు యజ్ఞాలు చేసేవాళ్ళు. నిత్యాగ్నిహోత్రిన సర్వే. గృహస్థులైనటువంటి వాళ్ళు యజ్ఞం చేయకుండా మంచినీళ్ళు ముట్టేవాళ్ళు కాదు. అట్లాంటి యజ్ఞాలు ఎక్కడో మాయమైపోయినాయి. పొద్దునే లేచి ఇప్పుడు యజ్ఞం ఏంటంటే సెల్ ఫోనే యజ్ఞం. ఇక పొద్దున్నే తన దగ్గరనే పెట్టుకుంటాడు. ఇక అదొక పెద్ద యజ్ఞం, మహాభూతం పట్టుకున్నది అన్నమాట. పోరే అది అట్లా ఉండని. రోజు చేయకపోయినా నెలకో యజ్ఞం చేయండి. నెలకో యజ్ఞం చేయకపోయినా కానీ సంవత్సరానికో యజ్ఞం అన్నా చేయండి. సంవత్సరానికి ఒకసారి చేయకపోయినా 5 ఏళ్ళకోసారన్నా చేయండి. 5 ఏళ్ళకోసారి చేయకపోతే సత్యలోగా నోటు చేసి ఆవండి. ఇక అది కూడా చేయకపోతే దాని జీవితానికి, మానవ జీవితానికి ఇంకేం అర్థం ఉన్నది? ఏమన్నా అర్థం ఉన్నదా? తాత్పర్యం ఉన్నదా చెప్పండి? ఏమీ లేదన్నమాట. అందుకనే జీవితాంతం యజ్ఞం చేస్తూనే ఉండాలా, జీవితాంతం దానం చేస్తూనే ఉండాలా, జీవితాంతం తపస్సు చేస్తూనే ఉండాలా.
ఇది ఒక మానవుడికే సాధ్యం. యజ్ఞం చేయాలన్నా, దానం చేయాలన్నా, తపస్సు చేయాలా ఈ మానవుడికి కాదు. ఈ మానవుని పక్కన పెట్టి ఎన్ని జీవరాశులు ఉన్నాయో దేనికైనా యజ్ఞం చేసే అధికారం ఉందా, దానం చేసే అధికారం ఉందా, తపస్సు చేసే అధికారం ఉందా? బ్రహ్మదేవుడే అగునుగాక, అతనికి అధికారం లేదు. అతడు మానవుడే పుట్టి యజ్ఞం చేయాలా, దానం చేయాలా, తపస్సు చేయాలా? అంత పవిత్రమైన మానవ జన్మ మనకు వచ్చింది కదా, అందుకనే యజ్ఞాలు ఏర్పాటైనాయి. ఇది 525 యజ్ఞం. నెలకో యజ్ఞం. ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి, 40 ఏళ్ళు దాటిపోయింది. ఎక్కడ నడుస్తూనే ఉన్నాయన్నమాట. ఈ యజ్ఞాలు నడుస్తూనే ఉన్నాయి, నడవాలా. ఎందుకంటే దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు. ఇది మా కోసం చేస్తలేము, మీకోసం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో నాకు వచ్చేది ఏం లేదు, మీకే, దీనివల్ల మీకే వస్తుంది అన్నమాట. అందుకనే మీకోసమే మీరు పవిత్రులు కావాలా, మీ డబ్బు పవిత్రం కావాలా, మీ మనస్సు పవిత్రం కావాలా, మీ జన్మ పవిత్రం కావాలా, మీ కుటుంబం పవిత్రం కావాలా, మీ వంశం పవిత్రం కావాలా, మిమ్మల్ని చూసి మానవలోకం పవిత్రం కావాలని మీకోసమే ఏర్పాటు చేసినటువంటి యజ్ఞాలు అన్నమాట. ఇవి తక్కువ ఖర్చుతో జరిగిపోయేటివి. అంతా 25,000 అయిపోతుంది అనమాట. మీరు బయట చేస్తే 1,00,000, మీరు టెంట్కే 25,000 అయిపోతాయి. ఇంకా మిగతాది వదిలిపెట్టు, ఒంటోళ్ళది గిట్టోళ్ళది అంతా వదిలిపెట్టు. దీనికి నీకు టెంటు ఖర్చు లేదు, ఒంటోళ్ళ ఖర్చు లేదు, బ్రాహ్మణుల ఖర్చు లేదు, కుర్చీల టేబుల్లా ఖర్చు లేదు. శుభ్రంగా స్నానం చేసి వచ్చి యజ్ఞం దగ్గర కూర్చొని లేచిపోవడం అనమాట. ఇప్పుడు 2027 ఏప్రిల్ వరకు బుక్ అయిపోయినాయి. ఇవి కూడా 2027, 25 నడుస్తుంది. మొట్టమొదట్లోనే ఉంది, మార్చికి వచ్చింది అనుకో. 25 అయిపోయినాయి, 26 అయిపోయినాయి, 27లో నడుస్తున్నాయి అనమాట బుకింగ్లు. ఇంకా రాసుకోండి. ఇప్పుడైనా రాసుకుంటే దొరుకుతాయి, లేకపోతే అవి కూడా దొరకాయి అనమాట. లేకపోతే మీరు చేయలేరు, మీ వల్ల కాదు. నన్ను మీ ఇంటికి తీసుకపోతే మీతో కాదనమాట. ఏనుగుంలో ఆగినంత పని అవుతుంది మీకు. అది ఇక్కడనే చేసుకోండి. లేదు మీ ఇంటికి తీసుకపోద్దాను అంటలేదు, మీ ఇంట్లో చేసుకున్నా సరే సంతోషమే, అక్కడైనా చేస్తాము. కానీ అక్కడ ఖర్చు ఎక్కువ వస్తుంది. సరే, ఇంత కోసం చెప్పింది అంటే మనం యజ్ఞం చేయి, దానం చేసి, తపస్సు చేసుకుంటూ ఆత్మసాక్షాత్కారం సంపాదించుకోవాలి. యజ్ఞం లేకుండా, దానం లేకుండా, తపస్సు లేకుండా, మలదోషము, విక్షేప దోషము, ఆభరణ దోషం పోకుండా ఆత్మసాక్షాత్కారం కలగదన్నమాట. అందుకనే ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అయినాయి.